ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు. 4000 దివ్యాంగులకి 6000 ఉంటే 3000 పెంచాను. 3000 నుంచి 6000 పెంచాను. అంటే 12 రెట్లు పెంచాను. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు. మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు 32,134 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. మన తర్వాత పక్కనుండే తెలంగాణ 8,000 కోట్లు, కడమోళ్ళు 4,000 కోట్లు. అది ఎక్కడ? నేను ఇచ్చేది ఎక్కడ? ఈ 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నా. మీరంతా గుర్తుపెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000 కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే 15,000 జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా, మానవత్వంతో చూస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నేను ఒకటే చెప్పాను, పాతవన్నీ క్లియర్ చేశా. మొన్నే 1,10,000 పింఛన్లు, నెలకు 44 కోట్ల రూపాయలు ఖర్చు, సంవత్సరానికి 520 కోట్లు ఖర్చు. అయినా పర్వాలేదు, నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను. ఇంత మునుపు 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఎగ్గొట్టేవాళ్ళు. 2 నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు. ఇప్పుడు 3 నెలలు ఎక్కడైనా ఉండండి. ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను. ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా, అక్కడే ఇస్తా. నరేగా పనులు చేసినా అక్కడ ఇస్తా, హాస్పిటల్లో ఉన్నా అక్కడ ఇస్తా. మీరెక్కడున్నా అక్కడ ఎత్తుక్కుంటూ వచ్చి మీ పింఛను నెలకు 1వ తారీఖునిచ్చే బాధ్యత నాది. ఏం తమ్ముళ్ళు, ఆనందమా? అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు? తప్పుడు ప్రచారాన్ని నమ్మతారా మీరు అడుగుతున్నా. మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా? అప్పుడు ఇచ్చారా? అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా? నేను చెప్పా, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని. ఒక్కొక్క కుటుంబంలో 2, 3, 4, 5, 6, 7, 8 మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ. వచ్చాయా లేదా? ఇచ్చామా లేదా? ఆనందం అవునా కాదా? వ్యత్యాసం ఉందా లేదా? ఇంకొక పక్క దీపం 2, దీపం నేనే పెట్టా మీకు. ఎప్పుడో ఇచ్చా, అన్నను మర్చిపోయారు. దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు. అప్పుడప్పుడు మర్చిపోతారు. కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న 4కి మందే, కొండ 4కి మందేస్తే ఉన్న 4 పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు 3 సిలిండర్లు, 2,700 కోట్లు ఖర్చు. మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల, మీ మీద ఉండే ప్రేమ. ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం. ఎవరైతే అన్నదాత సుఖీభవ, దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు.
ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. అదే సమయంలో రేపు 15 హుషారుగా ఉండండి అందరూ ఆడబిడ్డలు. స్త్రీ శక్తి డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? అయితే ఆ రోజు మిమ్మల్ని డాక్రా సంఘాలు పెట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టు లక్షాధికారులు చేసే కార్యక్రమం, డ్రోన్స్ కూడా మీకు ఇచ్చే కార్యక్రమానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా శ్రీకారం చుట్టారు. 15 నుంచి మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల 2,62,00,000 మంది బాగుపడతారు. కనీసం రోజుకొకసారి నన్ను గుర్తుపెట్టుకుంటారని అడుగుతున్నా మిమ్మల్ని. మీ పెద్దలిచ్చిన ఆస్తి కంటే నేను నెలవారీగా మీకు చేసే సహాయం రొట్టింపులో 3 రెట్లు, అవునా కాదా? అదే మారిగా అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టి ఏమ్మా 5 రూపాయలకే భోజనం పెడుతున్నావా లేదా? అలాంటి క్యాంటీన్ని మూసేశాడా లేదా? ఇది విధ్వంసం అవునా కాదా? పేదవాడికి అన్నం పెడితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నం పెట్టడం మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి విధ్వంసానికి పలువడి మిమ్మల్ని అందరినీ కూడా చాలా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంటలు పండినా పండకపోయినా లాభం వచ్చినా రాకున్నా తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడం. నిద్ర లేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్ర పడదు. అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ ఒక్క రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. భుజాన నాగల పెట్టుకొని అందరికీ అన్నం పెట్టాలని ఏమాత్రం విశ్రమించకుండా పనిచేశారు. ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు. ఇది మీ గొప్పతనం. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ పథకం ద్వారా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం. వీరపాలెంలో 476 మందికి 31 లక్షలు మీ అకౌంట్లో పడ్డాయి. దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే వ్యవసాయాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం పొలం పిలుస్తుంది. 15,242 గ్రామాల్లో
సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్పును రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంటికి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా. మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమైనాయి. నేను ఒకటి ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పండిస్తే మనకు సమస్యలు వస్తున్నాయి, ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇంకో పక్క పొగాకు పండిస్తే పొగాకు హానికరమని కొనేవాళ్ళు లేరు. అందరూ శనగలే పండిస్తే మార్కెట్ లేదు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, రాయలసీమ హార్టికల్చర్ వేయాలి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ వేయాలి, మిగిలిన ప్రాంతాలు వాణిజ్య పంటలతో ముందుకు పోవాలి. ఏ పంటలు వేయాలనో, ప్రపంచం మొత్తం ఏ పంట వేస్తే గిట్టుబాటు వస్తుందో అవన్నీ స్టడీ చేసి ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా నాలెడ్జ్ అంతా ఇస్తా. ఇంకో పక్క గుర్తుపెట్టుకోండి, నేను ఆ విషయాల్లో కూడా ఈరోజు మీరు చూస్తే ఇది కాకుండా 1-2 విషయాలు చెప్పినాక ఆ విషయం కూడా మీకు చెప్తాను. అక్వా రైతులకి ₹50 కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నిన్న అమెరికా టారిఫ్ పెంచారు. అక్వా రైతుల మీద కొంత భారం ఉంటుంది. రేపో ఎల్లుండో పిలుస్తున్నా, మాట్లాడి ఏ విధంగా చేయాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. మత్స్యకారులు సాయాన్ని ఇవ్వడం, ముందు 10,000 ఇస్తే ఇప్పుడు 20,000, 1,29,178 మందికి వాళ్ళ అకౌంట్లో మత్స్యకార సేవలో డబ్బులు వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎరువుల తగ్గించాలి, వినియోగం తగ్గాలి, పురుగు మందుల వినియోగం తగ్గాలి, ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు ముందుకు పోవాలి, బయో ఆర్గానిక్ నాన్ ఫెర్టిలైజర్ వైపు రైతులు దృష్టి పెట్టాలి. దీనికి కావలసిన నాలెడ్జ్ని ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చూస్తే 26,000 మంది రైతులకి 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కొనిచ్చాం. ఇంకొక పక్క సాగు కోసం 875 డ్రోన్లని ఈరోజు యూస్ కోసం పెట్టాను. చాలా కంపెనీలు వచ్చాయి. మన ఓర్వకల్లో ఈరోజు డ్రోన్ సిటీ పెట్టి రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు. నిరంతరం R&D కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు
నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ముందే చెప్పాను, ప్రపంచమంతా పరిస్థితులు మారుతూ ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతాయి. ఈరోజు అమెరికా ఉన్న